వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 14వ తేదీన వరంగల్ జిల్లాలోని కిల్లా వరంగల్లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో వరంగల్ కోటలో ప్లిక్ మార్కెట్ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సౌండ్ అండ్ లైటింగ్, వరంగల్ చేనేత స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనతో వరంగల్ కోటకు అంతర్జాతీయంగా మరింత ఖ్యాతి లభిస్తుందని జిల్లా యంత్రాంగం భావిస్తుంది. ఆపరేషన్ సింధూర్కు మద్దతునిస్తూ వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో త్రివర్ణ పథకాలతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా మట్టుపెట్టడంలో భారత్ తీసుకున్న సైనిక చర్యను వరంగల్ నగరంలోనూ, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలలోనూ పార్టీలకు అతీతంగా ప్రజలు కొనియాడుతున్నారు. వరంగల్ జిల్లాలో భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీలో, సదస్సులలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం రూపొందించే చట్టాలు పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్న ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని రూపొందించామని చెప్పారు. జూన్ 2వ తేదీ వరకు పైలట్ మండలాల్లో భూ సమస్యలను గుర్తిస్తామని అన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామని తెలిపారు. నూతన చెన్నై సెంట్రల్ భగత్ కోటి ఎక్స్ప్రెస్ వరంగల్ మీదుగా వారానికి 5 రోజులు నడవనుంది. ఈ రైలు చెన్నైలో సాయంత్రం 7:45 బయలుదేరి వరంగల్కు ఉదయం 4:46 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భగత్ కి కోటి ఉదయం 5:30 బయలుదేరి వరంగల్కు మధ్యాహ్నం 12:08 చేరుకుంటుంది. వరంగల్ వ్యాపారులకు, సూరత్లో పనిచేసే ఆంధ్ర, తెలంగాణ వాసులకు ఈ రైలు ఉపయోగపడుతుంది. వేసవి ఉచిత క్రీడా శిబిరాలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జూన్ 6వ తేదీ వరకు జరిగే వివిధ క్రీడా శిబిరాలలో చిన్నారులు, క్రీడాకారులు మెలకువలు నేర్చుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పివి గౌతమ్ అధికారులకు సూచించారు. ఇటీవల వరంగల్లో పర్యటించిన ఆయన లబ్ధిదారుల ఎంపికలో నిబంధనల అమలుపై క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పైలట్ గ్రామాలలో ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టని వారి స్థానంలో ఇతర గ్రామాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. వర్ధన్నపేటలో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నందుకు సంబంధిత అధికారిని పివి గౌతమ్ అభినందించారు. గ్రీన్ఫీల్డ్ హైవే 163G జాతీయ రహదారి నిర్మాణ పనులకు భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచంద్ర అధికారులను ఆదేశించారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు భూసేకరణ, రైతులకు పరిహారం చెల్లింపులపైన నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే 163G నిర్మాణంలో భూములు కోల్పోయిన వరంగల్ జిల్లాలోని వివిధ గ్రామాల రైతుల ఆర్బిట్రేషన్ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పూర్తి చేశారు. ఇటీవల గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన గీసుకొండ మండలం బొడ్డు చింతలపల్లి గ్రామ రైతులతో, నేషనల్ హైవేలో భూములు కోల్పోయిన సంగెం మండలం తీగరాజుపల్లి, తిమ్మాపూర్ గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతులకు నష్టం జరగకుండా మధ్యవర్తిత్వం నిర్వహించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంపిక చేసుకునేలా కెరీర్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ప్రకారం తక్కువ శాతం ఉత్తీర్ణతకు గల కారణాలను అధ్యయనం చేసి నివేదికలు సమర్పిస్తారు. ఉత్తీర్ణత శాతం పెరిగేలా కార్యాచరణ రూపొందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కొనసాగుతుంది. సంగం మండలం, గీసుకొండ మండలాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేసే పర్యావరణాన్ని పరిరక్షించాలని, పర్యావరణ హితంగా పంటల సాగు ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుండటంతో ఆందోళన చెందుతున్న రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని పూర్తిగా ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.